కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైనే ఇంకా 9 మంది సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. అటు మున్నేరు వరదను పరిశీలించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. అయితే తుమ్మలను వరద బాధితులు అడ్డుకున్నారు. వరదలో చిక్కుకుపోయిన 9 మందిని కాపాడలేకపోయారని నిరసన తెలిపారు. మంత్రి తుమ్మలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరామర్శిస్తున్న పరిస్థితి సంబంధించి పెద్ద ఎత్తున కూడా చేరుకొని కూడా తుమ్మలకు నిరసన సెగ తగిలిన పరిస్థితి. 9 మందిని రక్షించలేదంటూ బాధితుల తరపు బంధువులు స్థానికులు గెరవ చేస్తూ ఉన్న పరిస్థితి. అక్కడ తాజా సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, ఏంటి వాళ్ళని రెస్క్యూ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎట్లాంటి వాతావరణం ఉంది అక్కడ ప్రస్తుతం? ప్రస్తుతం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్దనే వరదలో చిక్కున్న 9 మంది బాధితులు కూడా భయంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఉదయం 8:30 గంటలకు వాళ్ళు వరదలో చిక్కుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 12 గంటలైనా కానీ ఇంతవరకు రెస్క్యూ ఆపరేషన్ చేసి తమ వారిని కాపాడలేదంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు ఆవేదనతో పాటుగా కొంత ఆగ్రహం కూడా వాళ్ళు వెలగక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడికి పరామర్శించడానికి వచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై కూడా వాళ్ళు స్థానికులు ప్రకాష్ నగర్ కాలనీ వాసులతో పాటుగా బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం సంబంధించి వ్యక్తం చేస్తారు. ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ వారు ఎన్ని గంటలు అవుతుంది అక్కడ వరదలో చిక్కుకోదండి? మా అన్నయ్య వాళ్ళ బాబు ఎన్ని గంటలు అయింది వరదలో చిక్కుకొని? మార్నింగ్ 8కి చిక్కుకున్నాడండి. ఇంత మట్టికి రాలేదు. ఇంకా వాడికి హ్యాండిక్యాప్, ఒక్కొక్క చేయి పని చేయదు బాబుకి. అట్లనే చిక్కుకున్న వారిలో ఒక హ్యాండిక్యాప్డ్ మా బాబే, అది మా మామయ్య వాళ్ళ అబ్బాయి అండి. మార్నింగ్ ఎప్పుడో వెళ్ళారు, ఇప్పటి వరకు ఇంకా అక్కడే స్ట్రక్ అయ్యారు. అసలు ఎవరేం రియాక్ట్ అవ్వట్లేదు, ఎవరేం చేయట్లేదు. మార్నింగ్ అసలు చాలా తక్కువే ఉంది ఫ్లో, అప్పుడే రియాక్ట్ అవ్వాలి, అప్పుడే ఏం చేయలేకపోయారు. ఇంక ఇప్పుడు మిడ్ నైట్ అవుతుంది, ఇంక ఇప్పుడు ఏం చేస్తారన్న హోప్స్ కూడా లేవు మాకు. అధికారులతో మాట్లాడారా వాళ్ళు? కలెక్టర్ గారు వస్తే మాట్లాడితే ఆయన తేల్చి చెప్పేశాడు, మార్నింగ్ వరకు అయితే లైట్ వచ్చే వరకు అయితే ఏం చేయలేమమ్మా. పాములు వస్తున్నాయి, అసలు ఏం చేస్తారు? అసలు పాములు వస్తే ఏమైనా కరిస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? మార్నింగ్ నుంచి ఏం చేయలేకపోతున్నారు అసలుకి. ఫ్లోటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయలేకపోతున్నారు, ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని రీజన్ చెప్తున్నారు. అప్పుడు ఇంకా మనం కూడా ఏం క్వశ్చన్ చేయలేం కదా, అలా ఉంది సిచ్యువేషన్. తుమ్మల గారు కూడా వచ్చారుగా, మంత్రి వాళ్ళు మాట్లాడారు ఏమని చెప్పి? వాళ్ళు ఇక్కడ పైకి వచ్చి ఏం మాట్లాడలేదండి, చూసి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడారో తెలీదు. కలెక్టర్ గారు అయితే పైకి వచ్చి మాట్లాడి ఆయన చెప్పారు ఇప్పుడైతే అవి లైట్స్ పంపిస్తామన్నారు. చెప్పి కూడా 1.5 hour అవుతుంది, ఇంకా లైట్స్ కూడా పంపిలే. వాళ్ళకి చాలా చీకట్లో ఉన్నారు, పాములు కూడా వస్తున్నాయి. మెయిన్ అదే మా కన్సర్న్, ఎలా ఉన్నారు ఏంటి అని. మార్నింగ్ అంతా ఎంతసేపు అయినా ఉండలేస్తారు ఎవరైనా. ఇదంతా గవర్నమెంట్ ఏం చేసింది కాదు, ఆ డ్రోన్ అదంతా మేము మాట్లాడి పంపించింది. అసలు ఎవరేం రియాక్ట్ అవ్వట్లేదు. మా ఫోన్లో మాట్లాడారు ప్రజెంట్ మీ వాళ్ళు? ఫోన్లో మాట్లాడామండి, ఫోన్లో కాంటాక్ట్స్లో ఉన్నారు. కానీ ఫోన్ మాత్రం ఎంతసేపు అని ఛార్జ్తో ఉంటే ఆల్రెడీ ఒక 2-3 స్విచ్ ఆఫ్ అయిపోయింది. వేరే మళ్ళీ డ్రోన్ ద్వారా 2 phones పంపించాము. బట్ అదైనా ఇంకెంతసేపు అని ఉంటారు? మెయిన్ అక్కడ అంత చీకట్లో ఎక్కడి నుంచి ఏమొస్తుందో కూడా తెలియదు కదా. ఎక్కడి నుంచో వాటర్ ఫ్లోటింగ్ వస్తుంది. సరే అది ఒక్క వాటరే అంటే ఏం అవ్వదు అనుకోవచ్చు, వాటర్ ఫ్లోటింగ్ చాలా వస్తుంది, పాములు వస్తున్నాయి. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని ఫుడ్ అయ్యి మేమే పంపిస్తున్నాం. అట్లీస్ట్ వాళ్ళు ఆ కన్సర్న్ కూడా లేదు వాళ్ళకి మా మీద. అలా ఉంది సిచ్యువేషన్. అంటే ఈ రాత్రి వరకు రెస్క్యూ చేసి రక్షిస్తాం అంటున్నారా? మార్నింగ్ అంటున్నారండి, వెలుగు రావాలి, వెలుగు వచ్చాకే రెస్క్యూ చేస్తామని అయితే కలెక్టర్ గారు అన్నారు. మరి తుమ్మల గారు ఏమన్నారో తెలియదు. ఇంకా వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా వారి కోసం ఇక్కడనే మనం చూడొచ్చు, బ్రిడ్జికి వాగుకు అవతల వైపుకు మనం చూడొచ్చు. ఇదే ప్రకాష్ నగర్ బ్రిడ్జి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడవచ్చు. ఇక్కడే వారి కుటుంబ సభ్యులు కూడా తలదాచుకొని వారి కోసం వాళ్ళు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పాములు అనేటివి కాళ్ళ చుట్టూ అక్కడ తిరుగుతున్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న 9 మంది బాధితుల్లో టెన్షన్ అంతకంతకు పెరుగుతుంది. డ్రోన్ల సహాయంతో వాళ్ళు కర్రలను కూడా అక్కడ పంపించడం జరిగింది. కర్రలు ఇచ్చినా కానీ చుట్టూ పాములు తిరుగుతున్నాయని కూడా వారికి ఫోన్లో చెప్పడంతో కూడా వాళ్ళకి అన్నిటి పర్యాంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి డ్రోన్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ డ్రోన్ ద్వారా కూడా రాత్రి
మహేందర్, నిజానికి ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, చుట్టూ నీళ్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. వాళ్ళకి ఏ ఆధారం లేదు అక్కడ కూర్చోటానికి కూడా. ఉదయం విజువల్స్ చూసినప్పుడే మనకే అట్లా అనిపించిందంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ టైం వరకు అధికారులు స్పందించకపోవటాన్ని ఎట్లా చూడాలి? వాళ్ళు చెప్తున్నారు డ్రోన్ కెమెరా కూడా మేము పంపిందే, అధికారులు స్పందించింది కాదని. ఎట్లా చూడాలి ఈ నిర్లక్ష్యాన్ని? అనుశ్రీ, ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న డ్రోన్ కెమెరా కూడా వీళ్ళు ప్రైవేట్గా తెప్పించుకున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ డ్రోన్ కెమెరా ద్వారానే వాళ్ళు భోజన సదుపాయంతో పాటుగా ఇతర వారికి కావాల్సిన వస్తువులు కానీ, లైట్లు కానీ, కర్రలు, అక్కడ పాముల బెడద నేపథ్యంలో కర్రలు కానీ, ఇవన్నీ డ్రోన్ ద్వారా మార్నింగ్ నుంచి వాళ్ళు ఇక్కడ ప్రైవేట్కి సంబంధించి తెప్పించి వారికి సరఫరా చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అందింది ఏమీ లేదన్నది ఇక్కడ బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, పైకి కూడా డ్రోన్ తీసుకెళ్తున్నారు. వారికి సంబంధించిన భోజనం సంబంధించి విజువల్స్లో చూడొచ్చు. ఆ భోజనం సంబంధించి కూడా అక్కడికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు కొంత భోజనం సంబంధించి కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇదంతా ప్రైవేట్గా వాళ్ళు చేయించుకుంటున్నారు. ఉదయం నుంచి మేము ఇంత ఇబ్బందులు పడుతున్నా మేము ప్రైవేట్గా తెప్పించుకొని చేయించుకుంటున్నాం తప్పితే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వహించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా బాధిత కుటుంబ సభ్యులు కానీ, వారికి సంబంధించిన ఎవరిని కదిలించినా ఇదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు కూడా, బాధితులకు సంబంధించి వారి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా మద్దతుగా వచ్చారు. సుమారు 1000 మంది కాలనీ వాసులకు సంబంధించి మద్దతుగా వచ్చి వారి కోసం వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వారిని మొత్తం ఈ రాత్రి అంతా ఇక్కడే ఉంటామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రం ఈ రాత్రికి మాత్రం వారిని కాపాడే పరిస్థితి మాత్రం కనబడట్లేదు. రేపు మార్నింగ్ సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ చేసి రేపు మార్నింగ్ మాత్రం కాపాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అనుశ్రీ, ఒక ప్రకాష్ నగర్ సంబంధించిన ఏరియానే కాదు, అక్కడ వెంకటేశ్వర స్వామి సంబంధించి, అంటే ఇది అంతా కాలువోడ్డు సంబంధించిన ప్రాంతం. వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో మున్నేరు ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో అక్కడ ఒక ఇల్లు సంబంధించి పూర్తిగా నీట మునిగింది. దీంతో అందులో ఉన్నవారు స్లాబ్ పైకి ఎక్కి వాళ్ళు తమని కాపాడాలంటూ కూడా వాళ్ళు ఆర్తనాదాలకు సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ స్పెషల్ సంబంధించిన టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ టీములు ఎక్కడెక్కడ కాలనీలలో, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఉన్న ఇక్కడ ముంపు గురైన వీరి కుటుంబంతో పాటుగా దాదాపుగా చాలా మంది, ఇంకా మొత్తం ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 30 మంది వరకు బాధితులు ఈ కాలనీలలో వరదలో చిక్కుకోవడం జరిగింది. వీరందరి కోసం ఈ రాత్రి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ పూర్తిగా వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడే ప్రయత్నం సంబంధించి చేయనున్నట్లు తెలుస్తుంది. ఒక ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద చిక్కుకున్న వాళ్ళు మాత్రమే మార్నింగ్ సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం మాత్రం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న వారిని మాత్రం ఇప్పుడు కాపాడే అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వారికి సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉంది మున్నేరు సంబంధించిన పరివాహక ప్రాంతం. ఈ మున్నేరులో ప్రస్తుతం 32 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయిలో 28 అడుగులు సంబంధించి దాటితే 3వ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేస్తారు. అంటే 3వ ప్రమాద హెచ్చరిక దాటి 32 అడుగుల పైన ఆ మున్నేరు ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్న కాలువోడ్డు సంబంధించిన చుట్టుపక్కల ఉన్న కాలనీలు 4 కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. అక్కడ ఇల్లులు కూడా పూర్తిగా నీట మునిగా, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బైకులు కూడా వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర సమీపంలో ఇల్లు కూడా వాళ్ళు సామాన్లు తీసుకుంటున్న సందర్భంలో ఫ్లోటింగ్ ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో వారి ఇంటిపైకి వచ్చి తలదాచుకొని తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాలువోడ్డు సంబంధించిన ఏరియాలో 4 కాలనీలతో పాటుగా కవిరాజ్ నగర్, అదేవిధంగా ఇటు మరికొన్ని కాలనీలు, మొత్తం 15 కాలనీలు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పూర్తిగా వరద బీభత్సంలో చిక్కుకున్న ఈ 15 కాలనీలు కూడా పూర్తిగా రెస్క్యూ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్లోటింగ్ అనేది కాలనీలో ఎక్కడ తగ్గట్లేదు. వాటర్ అనేది ఇళ్లలో చేరిన వాటరు ఎక్కడ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో వాళ్ళంతా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా వరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. 5 కాలనీల వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించగా మరికొన్ని కాలనీల వాసులకు సంబంధించి వాళ్ళు పూర్తిగా అపార్ట్మెంట్లు కూడా దాదాపుగా చాలా వరకు సగం వరకు మునిగిన నేపథ్యంలో ఎక్కడి వారు అంటే రక్షించలేని క్రమంలో ఉన్న వారిని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ బోట్ల సహాయంతో వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ బోట్ల సహాయంతో తీసుకురాని సమక్షంలో హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నాలు సంబంధించి చేస్తున్నారు. ఈ రాత్రి అంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశాలనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధిత కాలనీలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. అనుశ్రీ, మొత్తాన్ని మాత్రం ఖమ్మం నగరం అంతా జల దిగ్బంధంలో ఉంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ మహేందర్.